దీనికి సంబంధించి హైడ్రాకి సంబంధించి ప్రధానంగా ఇక్కడ కూల్చివేతలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రశంసలు ప్రజల నుంచి వస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అంటే ఏదైతే ఎన్ కన్వెన్షన్ కి సంబంధించి ఇప్పుడు ఈ రోజు టార్గెట్ చేసిన పరిస్థితి క్లియర్ కట్ గా చూడొచ్చు. ప్రతి బిల్డింగ్ కూడా ప్రతి అంశాన్ని కూడా ఏదైతే 3.5 ఎకరాల విస్తరణలో ఉన్న ఈ ఎన్ కన్వెన్షన్ ప్రతి విషయాన్ని ప్రతి కట్టడాన్ని కూడా కూల్చివేస్తున్న పరిస్థితి. ఏసీలతో సహా ప్రతిదీ కూడా ఎక్కడా కూడా ముందస్తు నోటీసులు కానీ ఏమి జారీ చేయకుండా డైరెక్ట్ కూల్చివేత అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దగ్గరగా 7 గంటల నుంచి ఈ కూల్చివేత పనులు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా చూసుకోవచ్చు సెక్యూరిటీకి సంబంధించి దాదాపు కూడా పోలీస్ బందోబస్తు అయితే ప్రతి చోట కూడా ఎన్ కన్వెన్షన్కి వెళ్ళే ప్రతి దారిని కూడా కూల్చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా అంటే కొంత గోప్యం అయితే ఉంది, ప్రజల్లో కూడా కొంత క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. అంటే బడా బాబుని టార్గెట్ చేయట్లేదు హైడ్రా అనే ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి ఈ తరుణంలో ఈ ఎన్ కన్వెన్షన్ ప్రధానంగా చూసుకుంటే నాగార్జునకు సంబంధించి ఆల్రెడీ బిగ్ షాట్ అలాగే ఫ్యాన్ బేస్ ఉన్న వ్యక్తి అలాగే సినీ ప్రముఖుడు కూడా. సో ప్రధానంగా ఈయన కన్వెన్షన్ తోనే స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ బడా బాబుల ఏదైతే అక్రమ కట్టడాలకు సంబంధించి కొరడా బిగిస్తుంది అన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక సైన్ కూడా ఇస్తున్నట్టుగా తెలుస్తుంది హైడ్రాకి సంబంధించి. అలాగే సహజంగా పేదవాడు ఆక్రమించే గుడిసెలు వేసుకుంటే వెంటనే తొలగించే అధికారులు, డబ్బున్న వాళ్ళు ఆక్రమిస్తే మాత్రం వారి జోలికి పోరు అనేది ఒక ఆరోపణ అయితే ఉంది దీనికి సంబంధించి. మరి దీంతో అది తేటతెల్లం అయిపోయింది. ఎవరైనా కూడా హైడ్రాకి సంబంధించి ఎవరైనా కూడా అక్రమ కట్టడాలు చేసినట్టు తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఈ వేట్ అనేది ఏదైతే కూల్చివేత వేట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. హ్యూజ్ లాస్ అని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రధాన ఇంపోర్ట్ వస్తువులు కూడా లోపల ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే చాలా అంటే ఖరీదైన వస్తువులను కూడా లోపల ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ముందస్తు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు కాబట్టి ఏది కూడా ఎక్కడా కూడా జాగ్రత్త పడే పరిస్థితి కనపడుతుంది. హ్యూజ్ లాస్ అని కూడా చెప్పుకోవచ్చు. దీనికి దగ్గరగా 30-40 కోట్ల వరకు ఇక్కడ లాస్ కనపడుతున్నట్టుగా తెలుస్తుంది ప్రధానంగా. సో ప్రధానంగా చూసుకుంటే 3.5 ఎకరాల్లో ఉన్న విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రతి కట్టడాన్ని కూడా కూలుస్తున్న పరిస్థితి. సో అదే తరుణంలో ఇక్కడ ఎన్ కన్వెన్షన్ ఈ రోజు టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది హైడ్రాకి సంబంధించి. అలాగే ఇటు పక్క చూసుకుంటే చెరువు కూడా ప్రధానంగా చూస్తే చెరువుకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఈ దగ్గర 29 ఎకరాల చెరువులో దగ్గర 3.5 ఎకరాలు నాగార్జున కబ్జా చేశారనేది గతం నుంచి కూడా ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి అంటే గతం నుంచి కూడా దీని మీద ఫిర్యాదులు వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో దీనికి సంబంధించి అంటే గతంలో కూడా ఏదైతే బీఆర్ఎస్ హయాంలో కూడా దీన్ని కూల్చాలనేది కొన్ని దీనికి సంబంధించి కొంతమంది అయితే ఆరోపించిన పరిస్థితి కనబడుతుంది. కొంతమంది దీని మీద లీగల్ యాక్షన్ కూడా తీసుకోవాలని చెప్పేసి కొంతమంది ఫిర్యాదు చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. అలాగే ఇటీవల కూడా కొంతమంది దీని మీద ఫిర్యాదు చేసి బలంగా అంటే పేదవాడి ఇల్లులైనా మీరు ఎందుకు బిగ్ షాట్ ని టార్గెట్ చేయట్లేదని కొంతమంది ఫిర్యాదులు చేసిన పరిస్థితుల్లో ఈ రోజు టార్గెట్ చేసి ఉదయం 4 గంటల నుంచి ఇప్పుడు దగ్గర 11:30-12 అవుతుంది. సో దగ్గర 7 గంటల వరకు కూడా ఇది కంటిన్యూగా జరుగుతున్న ప్రాసెస్ లా కనపడుతుంది. క్లియర్ కట్ గా చూడొచ్చు. జేసీబీలతో కూడా వీళ్ళు కూల్చివేత అనేది చేస్తున్న పరిస్థితి. హైడ్రాలిక్ మిషన్స్ కానీ ఏదైతే జేసీబీలతో కూడా ఇక్కడ కూల్చివేత అనేది క్లియర్ కట్ గా చూడొచ్చు. పూర్తి స్థాయిలో నేలమట్టం చేసిన పరిస్థితి అయితే ఈ విజువల్స్ లో మీరు క్లియర్ గా చూడొచ్చు. పూర్తి స్థాయిలో నేలమట్టం చేసి క్లియర్ కట్ గా అంటే ఏ ఒక్క అంశాన్ని కూడా ఏ ఒక్క కట్టడాన్ని కూడా ఉండనివ్వద్దు అనేది ప్రధానంగా వీళ్ళ అంశంగా కనపడుతుంది. హైడ్రా అనేది ఖచ్చితంగా ఇక్కడ నుంచి బడా బాబులకి ఖచ్చితంగా ఒక టెన్షన్ అయితే నెలకొనే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ బిగ్ షాట్ నాగార్జున అనేది ఒక బిగ్ షాట్ కాబట్టి ఈ బిగ్ షాట్ కి సంబంధించి ఏదైతే ఈ కూల్చివేత జరిగిందో నెక్స్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే అక్రమ కట్టడాల్లో ఏవైతే కట్టడాలు జరిగినాయో అక్రమ కట్టడాలు జరిగినాయో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ వేటు ఉంటుందనేది ప్రతి ఒక్కరికి ఒక టెన్షన్ అయితే నెలకొంది. చూడాలంటే నెక్స్ట్ ఎవరిని టార్గెట్ చేయబోతుంది అనేది నిజంగా కూడా ఇక్కడ నుంచి ఒక ఉత్కంఠ నెలకొనే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక నుంచి నెక్స్ట్ ఎవరు టార్గెట్ అవుతారు. ఎందుకంటే కేటీఆర్ ఫామ్ హౌస్ అని కొన్ని విమర్శలు అయితే రావడం జరిగింది జన్వాడ ఫామ్ హౌస్ కి సంబంధించి. సో దానికి సంబంధించి ఒక వివాదం ఇటీవల చూసాము. ఈ నాగార్జునకి సంబంధించి ఎన్ కన్వెన్షన్ కూడా ఒకటి అందులో ప్రశంస ఏదైతే వివాదాలకు సంబంధించి
నాగార్జునకు సంబంధించి ఏదైతే ఈ ఎన్ కన్వెన్షన్ మీద కూడా కొంతమంది ఫిర్యాదులు చేసిన పరిస్థితి కూడా ఉంది. సో ఇటీవల దీనికి సంబంధించి సడన్ గా ఇక్కడ కూల్చివేత అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సడన్ గా అంటే ఎట్లాంటి నోటీసులు కూడా ఇవ్వకుండా ఉదయం నుంచి కూడా కంటిన్యూగా ఈ కూల్చివేత పనులు అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా అంటే మీడియాను కూడా లోపలికి అలౌ చేయని పరిస్థితి, భారీ బందోబస్తుల నడుమ ఈ కూల్చివేత అనేది జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఒక బిగ్ షాట్ కాబట్టి, అలాగే కొన్ని కొంచెం గోప్యం అయితే చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అండ్ అలాగే చూసుకున్నట్టయితే ఎక్కడికక్కడ భారీ బందోబస్తు కనపడుతుంది. అలాగే పెద్ద పెద్ద క్రెయిన్లతో కూడా వాళ్ళు కూల్చివేత పనులు అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇది ఉదయం నుంచి కూడా అంటే ఇంకొక కనీసం ఈవినింగ్ వరకు కూడా ఈ కూల్చివేత పనులు అయితే జరుగుతాయనేది కూడా తెలుస్తుంది. ఎక్కడికక్కడ ప్రతి కట్టడాన్ని కూడా కూల్చివేస్తున్న పరిస్థితి. దీన్ని బట్టి మనకు తెలుస్తుంది అంటే హైడ్రా ఖచ్చితంగా అంటే క్షేత్రస్థాయిలో కూడా పనిచేస్తుంది అనే దానికి ఇది నిదర్శనంగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే హైడ్రా గతంలో కూడా ప్రసంగంలో ఎవరైతే రంగనాథ్ గారు చెప్పారో, ఏ చిన్న పెద్ద తేడా లేకుండా మేము ప్రతి ఒక్కరిని కూడా టార్గెట్ చేస్తాం, కబ్జా చేసి జరిగిందని తెలిస్తే, FTL ఏరియాలో ఉందని తెలిస్తే ఖచ్చితంగా మేము కూల్చే పరిస్థితి అయితే కనపడుతుంది అనేది, కూలుస్తామని చెప్పేసి ఆయన కరాఖండిగా చెప్పిన పరిస్థితి చూసాం. సో ఇప్పుడు దానికి నిదర్శనంగానే ఇప్పుడు నాగార్జున ఎన్కన్వెన్షన్ టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఈ ఎన్కన్వెన్షన్ సంబంధించి పూర్తి స్థాయిలో నేలమట్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. మరి నెక్స్ట్ ఎవరు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే అందరిలో కనపడుతుంది ఇక్కడ నుంచి. సో మనం చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి హైడ్రాకి సంబంధించి ఎవరిని వదిలిపెట్టాం. ఇప్పటికి హైడ్రా వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా కూల్చివేతలు జరిగాయి. కానీ ఈ రీతిలో అంటే ఒక బిగ్ షాట్ అసెట్ ని కూల్చేయడం అనేది ఇదే ప్రధానంగా కనపడుతుంది. సో నెక్స్ట్ దీని తర్వాత ఖచ్చితంగా KTR ఫామ్ హౌస్ టార్గెట్ అనేది కొంతమంది చెప్తున్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి KTR ఫామ్ హౌస్ ని టార్గెట్ చేస్తారు అనేది. సో దీని మీద అంటే నెక్స్ట్ ఎవరిని టార్గెట్ చేస్తారు అనేది నిజంగా కూడా ఒక ఏదైతే క్వశ్చన్ మార్క్ లాగా కనపడుతుంది. నెక్స్ట్ ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు అనేది. సో ప్రధానంగా చెప్పుకోవచ్చు అంటే హైడ్రాకి జనాలు కూడా అంటే ఈ తరహాలో చూసుకున్నట్టయితే, ఈ రోజు జరిగిన ఈ తరహాలో చూసుకున్నట్టయితే జనం కూడా దీన్ని స్వాగతిస్తున్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా టార్గెట్ చేస్తున్నారు అనే దాని మీద. సో ప్రతి ఒక్కరిని కూడా టార్గెట్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. సో హైడ్రాకి సంబంధించి దీని మీద అంటే ఒక ప్రెస్ మీట్ కూడా మొన్న ఇటీవల జరిగిన పరిస్థితి, అంటే బిగ్ షాట్ అయినా కూడా మేము వదిలే ప్రసక్తి లేదని కూడా చెప్తున్నారు. సో ఇదే రీతిలో ఏదైతే ఈ కూల్చివేతలు జరుగుతున్నాయో, సో నెక్స్ట్ ఖచ్చితంగా టార్గెట్ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు ఉండబోతున్నారు అనేది, బడా బాబుల్ని టార్గెట్ చేస్తారు ఇక్కడ నుంచి అనేది ఒక వార్త అయితే చెక్కలు కొడుతున్న పరిస్థితి. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. నేను మీ పవన్ సైనింగ్ ఆఫ్.